15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ దక్షిణ భారతదేశంలో కీలకమైన బీజేపీ నేతల్లో ఒకరుగా ఎదిగారు. 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్లో జన్మించిన సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ జన్ సంఘ్లతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ అనుభవమే దేశ రెండో అత్యున్నత పదవిని అధిష్ఠించే స్థాయికి తీసుకువెళ్లింది. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో 93 రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం, ఉగ్రవాద నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ 3.89 లక్షల ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2019 ఎన్నికల్లోనూ కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. 2023 ఫిబ్రవరి 12న తొలిసారి జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఆ మరుసటి రోజు నుంచి తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. నిన్నటి వరకు అక్కడే సేవలందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్ఠించిన మూడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. సిపి రాధాకృష్ణన్ 1998, 1999లో ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జౌళి చైర్మన్గా, పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కన్సల్టేటివ్ కమిటీ, స్టాక్ ఎక్స్చేంజ్ అక్రమాలపై దర్యాప్తునకు సంబంధించిన పార్లమెంటరీ ప్రత్యేక కమిటీల్లో సభ్యుడిగాను పనిచేశారు. 2004లో పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. తైవాన్కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. సిపి రాధాకృష్ణన్ 2016 నుంచి 2020 మధ్యకాలంలో కాయిర్ కొబ్బరి పీచు బోర్డు చైర్మన్గా సేవలందించారు. ఇక 2020లో కేరళ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులై 2022 వరకు పనిచేశారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం దేశ రెండో అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు.